హాయ్, వెల్కమ్ టు టిఎస్ న్యూస్. వాల్ఫేర్ వన్లో ఎస్ఆర్హెచ్ కేకేఆర్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూడటం ఆరెంజ్ ఆర్మీ అభిమానులు జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. గెలుపోటములు సహజమే అయినా కూడా ఓడిపోయినటువంటి తీరు మరీ నిరాశ కలిగిస్తోంది. ఎస్, కేవలం 159 రన్స్ మాత్రమే చేయటం, ఇంకా ఫుల్ కోటా ఓవర్స్ ఆడకుండానే 19.3 ఓవర్స్లో ఆల్అవుట్ అయిపోవటం, అలాగనే ప్రత్యర్థిని కనీసం కట్టడి చేయలేకపోవటం. 8 వికెట్స్ విక్టరీ కేకేఆర్కి, అది కూడా 38 బాల్స్ స్పేర్లో ఉండగా. సో ఈ రకమైనటువంటిది ఏమాత్రము కూడా ఎంకరేజింగ్ కాదు. ఈ క్రమంలో అసలు ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్ ప్రయాణం ఇంత మటుకు ఎలా జరిగింది అని చూస్తే, ఓవరాల్గా ఎస్ఆర్హెచ్ అంతకుముందు దక్కన్ చార్జర్స్, ఎస్ఆర్హెచ్ టీం వచ్చిన తర్వాత 13 నుంచి 11 టైమ్స్ ప్లే ఆఫ్స్కి చేరితే అందులో 5 విజయాల్ని 6 పరాజయాలని చూసింది. కాకపోతే ఎస్ఆర్హెచ్కి ఒక గ్రేట్ రికార్డు ఉంది. ఎలిమినేటర్లో ఆడి ఏకంగా టైటిల్ని గెలిచినటువంటి టీం ఎస్ఆర్హెచ్. 2016లో టేబుల్లో లాస్ట్ పొజిషన్లో ఉండి ఎలిమినేటర్ ఆడి ఆ ఎలిమినేటర్ విజయం సాధించింది. తర్వాత క్వాలిఫైయర్ 2లో విజయాన్ని సాధించి ఫైనల్స్లో బెంగళూరు మీద 8 రన్స్ విక్టరీ. సో ఆ రకమైనటువంటి ఘనమైన చరిత్ర ఎస్ఆర్హెచ్కి గతంలో ఉంది. డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో దాన్ని సాధించాం మనం. మరొకసారి అదే రిపీట్ అవ్వాలి అని చెప్పేసి అని కూడా అఫ్ కోర్స్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కోరుకుంటూ ఉంటారు. కానీ ఎస్ఆర్హెచ్ పరాజయాలకి కారణాలని గమనిస్తే కనుక ఈ సీజన్లో విజయం కానీ పరాజయం కానీ గమనిస్తే, విజయాలన్నీ కూడా ఓపెనింగ్ జోడీ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ చక్కగా రాణించడంతో అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ వేగా దాని మీద మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ చెలరేగి ఆడి పెద్ద స్కోర్ని నమోదు చేయటం. ఈవెన్ చేజింగ్లో అయినా కూడా హెడ్ అండ్ అభిషేక్ చక్కటి ప్లాట్ఫామ్ వేస్తే మనం విజయాలు సాధించాం. లాస్ట్ మ్యాచ్ పంజాబ్ కింగ్స్తో జరిగింది కూడా అదే. ఎప్పుడైతే ట్రావిస్ హెడ్ ముందే అవుట్ అయ్యాడో తర్వాత జట్టు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంది. పంజాబ్ తోటి అఫ్ కోర్స్ రాహుల్ త్రిపాఠి ఒక చెయ్యి వేసి ఆదుకోవటంతో అభిషేక్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేసి విజయాన్ని అందించాడు. సో బహుశా ఈ ఏడాది ఎస్ఆర్హెచ్కి బలమైన బలహీనత అయినా కూడా అదే అని చెప్పుకోవచ్చు. ఓపెనింగ్ జోడీ ఆడితే విజయం, వాళ్ళు కనుక ఫెయిల్ అయితే పరాజయం అన్నట్టుగానే ఉంది. రేపు క్వాలిఫైయర్ 2 ఆడాల్సినటువంటి అవసరం ఉంది. ఫ్రైడే ఆ మ్యాచ్ చెన్నైలో జరుగుతుంది. అటు ఆర్ఆర్ ఆర్సీబీలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళతోటి మనం ఆడతాం. కాకపోతే ఆర్సీబీ మీద మనకి అఫ్ కోర్స్ మంచి రికార్డు ఉంది ప్లే ఆఫ్స్లో. సేమ్ అదే 2016లో ఆర్సీబీనే కొట్టి మనం కప్పుని గెలుచుకున్నాం. సో ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుంది అని చెప్పేసి అని అభిమానులు భావించవచ్చు. కానీ ఎస్ఆర్హెచ్ టీం కాంపోజిషన్లో ఖచ్చితంగా మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఈ ప్లే ఆఫ్ గండాన్ని గట్టెక్కేటువంటి అవకాశం లేదు. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ రాణించాలి. అలాగనే బౌలింగ్ యూనిట్ కూడా పంజాబ్తో జరిగినటువంటి మ్యాచ్ని గమనిస్తే కనుక అఫ్ కోర్స్ జెల్ అయ్యారు, అందరూ బాగా వేశారు అనుకుంటే అటు భువి వికెట్ తీకపోయినా కూడా అటు క్వాలిఫైయర్ 1లో మరొకసారి తేలిపోయారు. కేవలం నటరాజన్ నిలకడగా వికెట్లు తీస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ప్యాట్ కమిన్స్, వీళ్ళని మినహాయిస్తే ఇంకే బౌలర్ కూడా వికెట్లను తీయలేకపోవటం ఎస్ఆర్హెచ్ బలహీనత. ఎందుకనో వాషింగ్టన్ సుందర్ లాంటి స్పిన్నింగ్ ఆల్రౌండర్ని పెట్టుకొని కూడా ఎక్కువగా షాబాజ్ అహ్మద్ మీద డిపెండ్ అవటం కూడా బహుశా ఎస్ఆర్హెచ్ టీమ్ సెలక్షన్లో చేస్తున్నటువంటి లోపంగా కనబడుతూ ఉంది. వాషింగ్టన్ సుందర్ ఇండియా ప్లేయర్, ఎట్లాంటి సిచ్యువేషన్లో ఎలా ఆడాలి అనేటువంటిది అనుభవం ఉన్నటువంటి ఆటగాడు. సో కాబట్టి అతన్ని బహుశా ఏమైనా క్వాలిఫైయర్ 2లో తీసుకుంటారేమో చూడాలి. జయదేవ్ ఉన్నత్కర్ వికెట్లు తీస్తున్నా కూడా అతను కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉండటంతో అతన్ని 11లోకి తీసుకునేటువంటి ధైర్యం చేయట్లేదు ఎస్ఆర్హెచ్. అలాగనే ఫారెన్ ప్లేయర్స్ 4 అంటే కెప్టెన్ హిమ్సెల్ఫ్ ఫారెన్ ప్లేయర్ ప్యాట్ కమిన్స్, సో ఖచ్చితంగా ఉండాల్సినటువంటిదే. ఆ తర్వాత క్లాసెన్ మిడిల్ ఆర్డర్లో ఎస్ఆర్హెచ్ తరఫున కాస్త ఆడుతున్నటువంటిది క్లాసెనే. ఆ తర్వాత అఫ్ కోర్స్ ట్రావిస్ హెడ్ ఓపెనర్. సో వీళ్ళ ముగ్గురిని తప్పించేటువంటి అవకాశం కనబడట్లేదు ఎస్ఆర్హెచ్కి. ఇంకా అక్కడికి ట్రావిస్ హెడ్ని ఇంపాక్ట్ ప్లేయర్గా ఉపయోగించుకుంటోంది. ఎస్ఆర్హెచ్కి ఒక మంచి ఫారెన్ ప్లేయర్ బౌలర్ కొరత కనబడుతోంది. మార్కో యాన్సైడ్ని ప్రయత్నం చేసినా కూడా అతను ఆడిన ప్రతిసారి భారీగా పరుగులు ఇవ్వటం ఎస్ఆర్హెచ్కి ఇబ్బంది కలిగిస్తోంది. అలాగా కాకుండా ప్యాట్ కమిన్స్కి తోడుగా మరొక ఫారెన్ బౌలర్ కనుక ఉన్నట్లయితే పరిస్థితి వేరేలాగా ఉండేటువంటిది. సో ఏదైనా క్వాలిఫైయర్ 2కి ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 కూర్పు కొంచెం కష్టంతో కూడుకున్నటువంటిదే. కానీ దానికన్నా ముందుగా మిడిల్ ఆర్డర్ ఒక కమిట్మెంట్ తోటి బ్యాటింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అటు క్వాలిఫైయర్ 1లో చూసాం మనం, షాబాజ్ అహ్మద్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోవటం, నితీష్ కుమార్ రెడ్డి ఇలా వచ్చి అలా వెళ్ళిపోవటం. అఫ్ కోర్స్ రాహుల్ త్రిపాఠి బ్యాడ్ లక్ రన్అట్ అయ్యాడు. సో అందుకని ఫైనల్ 11ని
కూర్చుకోవడంలో కొంచెం జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంది ఎస్ఆర్హెచ్కి. అది జరిగితేనే ప్లే ఆఫ్ గండాన్ని గట్టెక్కుతుంది. దూకుడు మంత్రం ఒక్కటే సరిపోదు. అవసరమైతే కనుక డిఫెన్స్ కూడా ఆడుతూ వికెట్ని కాపాడుకుంటూ చివరిలో యాక్సలరేషన్ చేయాలి అనేటువంటిది ప్రాథమిక సూత్రం, పర్టికులర్గా 2020 ఫార్మెట్కి సంబంధించి. ఎందుకంటే 2020 ఈజ్ నథింగ్ బట్ ఏ బిట్స్ అండ్ పీసెస్. సో బహుశా దాన్ని ఇది చేస్తూ రేపు ట్రావెస్ హెడ్ తన వికెట్ యొక్క వాల్యూని తెలుసుకొని వికెట్ మీద నిలబడతాడు అని చెప్పేసి అని ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ మొట్టమొదటి తన యొక్క ప్లేయింగ్ 11ని సక్రమంగా చూసుకుంటేనే ఐ థింక్ అట్లీస్ట్ క్వాలిఫైర్ 2కి డెఫినెట్గా వాషింగ్టన్ సుందర్ని 11లో తీసుకునే అవకాశం అయితే కనబడుతోంది. అది చేస్తే కనుక ప్లే ఆఫ్ గండాన్ని గట్టెక్కే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్.